బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మొబైల్ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్లోని సోనోవిజన్ మొబైల్ షాప్లో దొంగలు భారీగా చోరీకి పాల్పడ్డారు. షాప్లో నుంచి సుమారు 50 యాపిల్ ఐఫోన్లతో పాటు మరో 100కు పైగా ఫోన్లు చోరీకి గురయ్యాయి. మొబైల్ ఫోన్లతో పాటు షాప్లోని మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. చోరీ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాప్ను పరిశీలించి చోరీ జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. తిరుపతిలో మొబైల్ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్లోని సోనోవిజన్ మొబైల్ షాప్లో దొంగలు భారీగా చోరీకి పాల్పడ్డారు. షాప్లో నుంచి సుమారు 50 యాపిల్ ఫోన్లతో పాటు మరో 100కు పైగా ఇతర కంపెనీల మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. మొబైల్ ఫోన్లతో పాటు షాప్లోని మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. చోరీ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాప్ను పరిశీలించి చోరీ జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతిలోని మొబైల్ షాప్ లో భారీగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తిరుపతిలోని సోనోవిజన్ మొబైల్ షాప్ లో భారీ చోరీ జరిగింది. తిరుపతి నగరం నడిపొట్టున ఉన్న అన్నమయ్య సర్కిల్ కూడల్లో ఉన్న ఈ సోనోవిజన్ మొబైల్ షోరూమ్ లో కూడా భారీ చోరీ జరిగినట్లు కూడా గుర్తించారు. అంటే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ షోరూమ్ శనివారం వేకువజామున కూడా ఈ యొక్క చోరీ జరిగినట్లుగా కూడా ఆ యొక్క షాపు సిబ్బంది కూడా గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు షాపు గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఏదైతే ఈ షాప్ లో ఉన్న సుమారు 50 యాపిల్ మొబైల్ ఫోన్లతో పాటు మరో ఇతర కంపెనీలకు సంబంధించిన 200 మొబైల్ ఫోన్లు కూడా చోరీకి గురైనట్లు కూడా గుర్తించారు. అలాగే వీటితో పాటు కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా దుండగులను అపహరించుకుని వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. ఇది మొత్తం మీద చోరీకి గురైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కలిగి సుమారు 2 కోట్లు విలువ చేస్తుందని చెప్పి కూడా ఆ యొక్క షోరూమ్ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ యొక్క చోరీ జరిగిన తీరు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క చోరీకి సంబంధించిన దుండగులు ఎంతమంది వచ్చారు, ఆ సీసీ కెమెరాలను కూడా ఆధారంగా కూడా ఫుటేజ్ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఆ యొక్క క్లూస్ టీమ్ కూడా రప్పించి ఆ యొక్క ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరం నడిపొట్టున ఉన్న ఈ యొక్క సోనోవిజన్ షోరూమ్ లో కూడా ఈ యొక్క చోరీ చేరడం కూడా తీవ్ర కలకలం రేపుతుంది. సుమారు 2 కోట్లు విలువ చేసే ఈ యొక్క సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వస్తువులు అపహరించుకోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అన్ని కోణాల్లో కూడా అంటే పాత నేరస్తులు ఎవరైనా ఈ యొక్క దొంగతనాన్ని చేశారా, లేకపోతే ఎవరు ఈ యొక్క దొంగతనం చేశారని చెప్పి కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోనికా. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.